దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు యవనస్తుల కూడిక వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరు అంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దైవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, యవనస్తులు విసర్జించవలసినవి ఏమిటి? యవనస్తులు విసర్జించవలసినవి ఏమిటి? దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఎల్లవేళలా కలుగును గాక. యవనస్తులు విసర్జించవలసినవి ఏమిటి? ఒకసారి మనం చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు చూస్తే, అక్కడ యేసు ప్రభు వారు జనులందరితో చెప్పుట మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నాడు? మనుషుల లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి బయలు వెళ్ళినవి మనుషుల్ని అపవిత్రపరచును. మనుషుని హృదయంలో నుంచి 12 రకాలైన పాపాలు బయటకు వస్తాయి. మనుషుని హృదయంలో నుంచి ఎన్ని రకాలైన పాపాలు వస్తాయంట? 12 రకాలైనటువంటి పాపాలు బయటకు వస్తాయి. అవి మనుషుని లోపల నుండి వచ్చి మనుషుల్ని అపవిత్రపరుస్తాయని స్పష్టంగా రాయబడింది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే మనుషుని హృదయంలో నుండి బయలుదేరి మనుషుల్ని అపవిత్రపరచును. మనుషుల్ని ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తూ ఉంటాయి. వాటి పేర్లు ఏంటి అంట? ఒకటి దురాలోచనలు. హృదయంలో నుంచి ఏమొస్తాయంట? దురాలోచనలు. రెండోవి జారత్వములు. మూడోది దొంగతనములు. నాలుగోవి నరహత్యలు. ఐదోది వ్యభిచారములు. ఆరోది లోభములు. ఏడవది చెడుతనములు. ఎనిమిదవది కామ వికారములు. తొమ్మిదవది మత్సరములు. 10వది దేవదూషణ. 11వది అహంభావము లేకపోతే అహంకారం. 12వది అవివేకము అనేవి వచ్చు. ఇవన్నీ మనిషి లోపల నుండి బయటకు వస్తాయి కాబట్టి ఇవి తీసివేయవలసి ఉన్నది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాల్లో ఈ మాటలు రాయబడినవి. దురాలోచనలు మనిషి యొక్క హృదయంలో నుంచి దురాలోచనలు కూడా వస్తాయి. వాటిని మనం కనిపెట్టాలి. తర్వాత జారత్వములు అంటే ఇరుగు పొరుగు వారితో లేకపోతే పక్కన వారితో స్నేహితులతో కాలేజీలో స్కూల్లో ఇష్టం వచ్చినట్టు రాసుకొని పూసుకొని తిరగటం జారత్వములు. దొంగతనాలు. తర్వాత నరహత్యలు, చైన్ స్మాకింగ్ అంటే తర్వాత భయంకరమైనటువంటి నగలు లేకపోతే బ్యాంకులు దొంగతనాలు చేయటం, నరహత్యలు, మనుషులను చంపాలన్న ఆలోచనలు, వ్యభిచారములు, శరీరాన్ని సుఖపరచుకోవాలనేటటువంటి లోభములు, పిసినారితనము, తర్వాత చెడుతనములు, ఎప్పుడు కూడా మత్తు తాగటం లేకపోతే ఎప్పుడు ఇతరులకు హాని చేయటం, కామ వికారములు, ఎప్పుడు కూడా మా కళ్ళ నిండా కూడా కామంతో నిండిపోయి చూసిన ప్రతి ఒక్కరిని చెడుగా ఒక భార్యలాగా ఊహించుకోవటం, తర్వాత మత్సరములు ఇతరులు ఎదుగుతున్న ఓర్వలేకపోవటం, తర్వాత దేవదూషణ, దేవుడు నాకేమిచ్చాడని దేవుడిని దూషించుట, అహంకారం, నాకంతా తెలుసు, నేను చాలా గొప్ప జ్ఞానిని, నాకు ఎవరు చెప్పాల్సిన పని లేదు అనేది, అవివేకము, ఇష్టం వచ్చినట్లు నోటికి ఏది పడితే అది మాట్లాడటం, క్రమం లేకుండా మాట్లాడటం. ఇలాంటివి 12 రకాలైన పాపాలు హృదయ అంతరంగాల్లో నుంచి హృదయం లోపల నుండి బయటకు వచ్చి మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. ఈ 12 మనిషిని జడగొడతాయి. వీటి కోసమే మనుషులు ఏం చేస్తారంటే, మనుషులు ఎన్ని రకాలైనటువంటి పాపాలైనా చేస్తారు. ఎదుటివారిని కొట్టడం, ఎదుటివారిని తిట్టడం, ఎదుటివారిని అనేక రకాలుగా మాటలతో గాయపరచడం, ఎదుటివారి మీద దౌర్జన్యాలు చేయటం. ఈ 12 రకాలైనటువంటి పాపాలను సుఖపరచుకోవటం కోసమే ప్రజలందరూ కూడా ఈ యొక్క జీవన పోరాటంలో అనేక రకాలైన సమస్యలు సృష్టిస్తారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వీటన్నిటిని మనము, ఈ అపవిత్రమైన 12 మనము విసర్జించాలి. వీటితో పాటు ఇంకా 9 ఉన్నాయి. వాటిని కూడా ప్రతి యవనస్తుడు ఏం చేయాలంట? విసర్జించాలి. విసర్జన అంటే అర్థం ఏందో తెలుసా? మీరు చూడండి, చిన్నపిల్లలకి టాయిలెట్ వస్తే ఎక్కడ తీసుకెళ్తాం? 1 కానీ 2 కానీ వస్తే బాత్రూమ్కి తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి తీసుకొని వస్తాం. అంటే దాన్ని ఏమంటారంటే మల విసర్జన. మలాన్ని మనం ఏం చేస్తున్నాం? విసర్జిస్తున్నాం. అంటే మల విసర్జన లాగానే పాపాన్ని కూడా విసర్జన చేయాలి. పాపాన్ని కూడా చెడు గుణాలను కూడా విసర్జన చేయాలి. ఒకవేళ వాటిని విసర్జన చేయకపోతే మన లోపల నివాసం ఉండి అవి మనల్ని ఏం చేస్తాయంటే చెడగొడతాయి. సభ్య సమాజంలో మనల్ని అసహించుకునేటట్లు చేస్తాయి. మొట్టమొదటిది ఏందయ్యా అంటే, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి
11 నుంచి, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరిచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆయనతో కూడా లేచితిరి. ఇక్కడ రాస్తున్నటువంటి శరీరిచ్చలతో కూడిన స్వభావమును విసర్జించాలి. శరీర ఇచ్చలు అంటే ఏంటి? శరీరంలో కామము, క్రోధము, తిండిపోతనము, వ్యభిచారపు చూపులు, కామ వికార శాస్త్రాలు, అలాగనే మోసం చేయాలనే మనసు, తర్వాత దోపిడీ చేయాలని మనసు, అన్యాయం చేయాలని మనసు, అక్రమం చేయాలని మనసు, ఇవన్నీ శరీర ఇచ్చలు. బాగా నిద్రపోవాలని, బాగా మాంసం తినాలని, బాగా బాగా డబ్బు సంపాదించాలని, ఇవి అన్ని శరీర ఇచ్చలు. శరీరం కోరుకునే కోరికలు ఇవన్నీ. శరీరానికి బాగా నిద్ర కావాలని కోరుకున్నది. శరీర కోరిక ఏంది? ఇంకొక గంట సేపు నిద్రపో, ఇంకొక గంట సేపు నిద్రపో, రేపు పని చేద్దాంలే, ఇవాళ కష్టపడటం ఎందుకు, ఎల్లుండి పోదాంలే, ఆ తర్వాత చదువుదాంలే, ఆ తర్వాత పరీక్షలు రాద్దాంలే, ఇప్పుడు కాకపోతే వచ్చే సంవత్సరం రాద్దాంలే అని చెప్పి ఈ శరీరం మన మాట వినకుండా ఏం చేస్తుందంటే అది మనల్ని సుఖపడటానికి, మనల్ని లోకంలో అసహించబడేటట్లు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాంట్లో నుంచి వచ్చే కోరికలను మనం విసర్జించాలి, చంపేయాలి. శరీరం మాట వినకూడదు. శరీరంలో నుంచి వచ్చే పుట్టే ప్రతి కోరికను మనం చంపివేయాలి, విసర్జించాలి, వాటిని వదిలించుకోవాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఇక రెండో విషయాలు కనుక మనం చూస్తే, దేవుని చూడండి అక్కడ రాస్తున్నటువంటి మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. 2వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. 4 నుంచి, మనుషుల చేత విసర్జించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునైన సజీవమునైన రాయియగు ప్రభువు నద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వాటిని మనం విసర్జించాలి. ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వాటిని మనం ఏం చేయాలంట? విసర్జించాలి. గట్టి చెప్పండి. ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వాటిని మనము విసర్జించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్రండి ఒకసారి, ఇట్రండి, కొంచెం స్ట్రైట్గా రండి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అందుకని పేతురు గారు రాస్తున్నారు, మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఆత్మకు వ్యతిరేకమైన వాటన్నిటిని మనం ఏం చేయాలంట? విసర్జించాలి. ఆత్మకు వ్యతిరేకమైనవి ఏంటి? ఆత్మకు వ్యతిరేకమైన ఏంటి? మందిరానికి రావద్దు అని చెప్తా ఉంటుంది శరీరం. ఆ తర్వాత దేవుడికి ప్రార్థన చేయొద్దు అని చెప్తుంది. కానీ మనం ప్రార్థన చేయాలి. ఆత్మ ఏం చెప్పుద్ది? బాగా ప్రార్థన చేసుకో, బాగా బైబిల్ చదువు, బాగా పరిశుద్ధాత్మను పొందుకో, అగ్ని బాప్తిసం పొందుకో, ఆత్మ సంబంధమైనటువంటి జయ జీవితం జీవించు, లోకాన్ని విసర్జించు, సినిమాలు చూడొద్దు, వ్యభిచారపు సైట్లు చూడవద్దు అని చెప్తా ఉంటుంది. ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధుడిగా బ్రతకమని చెబుతూ ఉంటుంది. అయితే ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి దానిని మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఏం చేయాలంట? విసర్జించాలి. ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు ఆత్మకు వ్యతిరేకమైనటువంటి వాటిని మనము విసర్జించాలి. అందుకని పేతురు గారు రాస్తున్నాడు, అక్కడ రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? మనుషుల చేత విసర్జించబడినను. ఎవరి చేత అంట మనం విసర్జించబడింది? మనుషుల చేత విసర్జించబడిన. కాలేజీకి బాగానే యవనస్తులు ఏమంటారు తెలుసా? అబ్బో వాడు సినిమాలు చూడంట, అయ్యో ఆమె బైబిల్ చదువుద్దంట, అబ్బో ఆమె భలే భక్తి పొర్రాలు, ఎప్పుడు తెల్ల చుడిదారు వేసుకొని వస్తుందంట అని మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే వాటికి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల చేత మనం విసర్జించబడినా సరే, దేవుడి చేత మాత్రం మనం విసర్జించబడనే పడకూడదు. ఎందుకంటే మనము దేవుని దృష్టిలో ఆత్మ సంబంధమైన మందిరముగా, సజీవరాలుగా మనము కట్టబడుచున్నాము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దేవుని సంగమా, ఆత్మకు వ్యతిరేకంగా లేచిన వాటిని మనం వెంటనే ఏం చేయాలంట? విసర్జించాలి. బహిర్భూమి దగ్గర పంపివేయాలి. అది మాకు అవసరం లేదని వదిలించుకోవాలి మనము. తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం,
ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూస్తే చూడండి, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య పాపములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైనటువంటి రహస్య పాపాలను విసర్జించి ఉన్నాము. అందుకని పౌలు గారు చెబుతున్నాడు, రహస్య పాపాలను కూడా ప్రతి ఒక్క యవనస్తుడు ఏం చేయాలంట? విసర్జించాలి. ఈ రహస్య పాపాలు మనల్ని ఏం చేస్తాయంటే అవమానపరుస్తాయి. ఏం చేస్తాయంట? అవమానపరుస్తాయి. అబ్బా, ఆయన చర్చికి వస్తాడు, సినిమాలు చూస్తాడు, ఆయన చర్చికి వస్తాడు, అబద్ధాలు ఆడుతాడు, ఆయన చర్చికి వస్తాడు, లంచాలు తీసుకుంటాడు, ఆయన చర్చికి వస్తాడు, రకరకాలైన సైట్లలో ఫోర్న్ వీడియోస్ చూస్తాడు. అబ్బా, ఆమె చర్చికి వస్తుంది, అన్ని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుద్ది. అబ్బా, ఆమె చర్చికి వస్తుంది, అసలు ఈ ఇద్దరు ముగ్గురితో అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఈ రహస్య పాపాలు మనకి ఏం తీసుకొని వస్తాయంటే అవమానాన్ని తీసుకొని వస్తాయి. ఏం తీసుకొని వస్తాయంట? ఈ అవమానాన్ని తీసుకొని వచ్చేటటువంటి రహస్య పాపాలను మనం ఏం చేయాలంట? విసర్జించాలి. దేన్ని ఎలా విసర్జించవచ్చు? అక్కడ రాశాడు, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు. కుయుక్తి అనేది కూడా రహస్య పాపమే. కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. దేవుని పాపాన్ని మనం ఏం చేయాలంట? వంచనగా బోధింపకయు. చాలామంది తమకు అనుకూలంగా బోధిస్తూ ఉంటారు. నగలు పెట్టుకోవద్దంటే నగల గురించి బైబిల్లోనే ఉందన్నట్టుగా చెప్తూ ఉంటారు. అన్య భాషలు మాట్లాడండి అని అంటే అన్య భాషలు మనకు కాదు, బయట నుంచి వచ్చేటటువంటి అన్ని జనులకు సూచన అని చెబుతూ ఉంటారు. అర్థమవుతుందా? భాషలు మాట్లాడటం అది మనకు కాదు, వాళ్ళకి సూచన అని చెప్తూ ఉంటారు. ఇలాగా వాక్యాన్ని వంచనతో బోధిస్తూ ఉంటారు. అలా వంచనతో బోధించడం కూడా రహస్య పాపమే. ఎవరికైనా ఏదైనా సత్యం తెలియకపోతే మనం సత్యం చెప్పాలి, కానీ మనకు అనుకూలంగా మన వాక్యాన్ని బోధింపకూడదు. దేవుని వాక్యమును వంచనగా బోధింపగా సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు ఆ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. దేవునికి మహిమ కలుగును. అవమానకరమైన రహస్య పాపాలను మనం ఏం చేయాలంట? విసర్జించాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి, మొట్టమొదటిది ఏంటిది? శరీరిచ్చలను విసర్జించాలి. రెండోది ఏంటంట? ఆత్మకు వ్యతిరేకమైన వాటిని విసర్జించాలి. మూడోది ఏంటంట? రహస్య పాపాలను విసర్జించాలి. ఇక నాలుగో దాన్ని కనుక చూస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూడండి. 23వ వచనం ఒకసారి మనం చూస్తే, నేర్పులు లేని మూడుల వితర్కముల జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగు. నాలుగోది ఏందయ్యా అంటే జగడాలను విసర్జించాలి. ఏంటంట? జగడాలను విసర్జించాలి. గొడవలు, చెప్పండి, గొడవలు, తగాదలు, కొట్లాటలు, పోలీస్ స్టేషన్లో కేసులు, కోర్టు కేసుల్లో కేసులు, ఆ తర్వాత నేర్పు లేని మూడుల వితర్కములను జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. నేర్పు లేని మూడులు మనతో వాదిస్తారు, తర్కిస్తారు. అయితే అలాంటి మూర్ఖులతో మనం వాదించకుండా ఉండాలి. అది జగడాలు పుట్టిస్తే అంట, ఆ పుట్టించటం వల్ల అట్టి వాటిని మనం ముందుగానే ఎరిగి, ఇదిగో ఇట్లా మనం మాట్లాడుకుంటే మూర్ఖులతో మనం మాట్లాడితే గొడవ అవుతుందని చెప్పి వాటిని ముందుగానే మనం ఎరిగిన వారమై, గ్రహించిన వారమై, తెలుసుకున్న వారమై అట్టి వాటిని, అలాంటి జగడములను, అలాంటి గొడవలను, అట్లాంటి కొట్లాట్లను మనం వెంటనే విసర్జించదము గాక. జగడాలను ఏం చేయాలంట? ప్రతి యవనస్తుడు యవన ప్రాయంలో చాలామందికి బలం ఉంటుంది. నేను చాలా పెద్దోని, నేను చాలా గొప్పోని, నేను చాలా బలవంతుని, నేను చాలా శక్తివంతుని, ఎంతమంది నేను చంపుతా, ఎంతమందిని నరుకుతా, ఎంతమంది నేను పొడుస్తా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ బలాన్ని ఆధారం చేసుకొని. ఒకవేళ అది గనుక కేసు అయింది అనుకో, 14 సంవత్సరాల బలవంత ఏడుంటుంది? జైల్లో ఉండాల్సి వస్తుంది. అందుకని మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే జగడములను, గట్టి చెప్పండి, జగడములను విసర్జించదము కాక. మొట్టమొదటిది ఏంటంట? శరీరిచ్చలను విసర్జించాలి. రెండోది ఏంటంట? ఆత్మకు వ్యతిరేకమైన వాటిని విసర్జించాలి. మూడోది ఏంటంట? రహస్య కార్యములను, రహస్య పాపాలను విసర్జించాలి. నాలుగోది ఏంటంట? జగడాలను విసర్జించాలి. తీతుకు రాసిన పత్రిక 2:12 ఒకసారి చూడండి. తీతుకు రాసిన పత్రిక 2:12లో అక్కడే ఉంటుంది, దాని పక్కనే 2:12లో ఇంకా వేటిని విసర్జించాలో పౌలు గారు తీతుకు రాస్తూ ఏం తెలియజేస్తున్నాడు చూడండి.
అనగా చూడండి 2:12 మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రతిష్ఠత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. భక్తిహీనత అంటే ఏంటిది? క్రమమైనటువంటి జీవితం ఉండదు, మందిరానికి క్రమంగా రారు, ప్రార్థన క్రమమైన జీవితం ఉండదు. ఆ తర్వాత ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు, ఎప్పుడో 2 సంవత్సరాలకు ఒకసారి ప్రార్థన చేసుకుంటారు, ఎప్పుడో దేవుణ్ణి తలుచుకుంటారు, ఎప్పుడో ఒక పాట వింటా ఉంటారు. దీనిని ఏమంటారు అంటే భక్తిహీనత అంటారు. భక్తి అంటే అర్థం ఏందో తెలుసా? ఉదయకాలం ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, సువార్త, నిత్యము సహవాసంలో ఉండటం, నిత్యము దేవుని యొక్క పనిపాటల్లో ఉండటం, దేవుడి కార్యక్రమాలు చేయటాన్ని భక్తి అంటారు. అర్థమవుతుందా? మనం ఈ లోకంలో 2 విషయాలను వదిలించుకోవాలంట. ఒకటోది ఏంటో తెలుసా? భక్తిహీనతను. రెండోది ఇహలోక సంబంధమైన దురాశలను మనము విసర్జించవలెను. ఇహలోక సంబంధమైన దురాశలు అంటే ఏంది? ఈరోజు ఆదివారం అయినా సరే మీకు 5,000 ఇస్తాను అనగానే రోజుకు మన కూలి ఎంత? 1,000 రూపాయలే. ఆదివారం అనగానే 5,000 అంటాడు సాతాను గాడు. వెంటనే దానికి ఏం చేస్తారు? అబ్బా ఇవాళ ఒక్కరోజు పోతే 4 ఇంతలు ఎక్కువ వస్తుందని చెప్పి ఆ దురాశకి గాలం వేసి పోగానే ఆడికి పోగానే అసలు పనే లేదని అంటాడు. ఇక్కడ ఆరాధన అయిపోతుంది. పని ఏం లేదనగానే మళ్ళీ అప్పుడేమి గాలం వేసిండు, దురాశ అనే గాలము వేసేసిండు. వేసేయగానే నువ్వు పడిపోయాను, ఆడికి పోగానే ఎండమావిగా మార్చేసిండు సాతాను గారు. అందుకని మనము ఆ దురాశలు అంట పరుగులు తీయకూడదు. ఆ దురాశ అంట పరుగులు తీయదు. దాన్ని ఈ ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించవలెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయము ఒకసారి మనం చూస్తే 4:22 కావున మనము మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేన్ని వదిలిపెట్టుకోవాలంట? వదులుకోవటం అంటే కూడా విసర్జించటమే. వదులుకోవటం అంటే కూడా ఏంటిదంట? విసర్జించటమే. కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విసర్జించాలి. మీ ప్రాచీన స్వభావం. యేసయ్యను నమ్ముకున్నాక, యేసుప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సినిమాలు చూడటం, మళ్ళీ పాపాలు అబద్ధాలు ఆడటం, ఇంకా మళ్ళీ రకరకాలైనటువంటి ఇష్టం వచ్చినటువంటి జీవితం జీవించటం, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, లంచాలు తీసుకోవటం, మళ్ళీ పాత బతుకు బ్రతకడం, పాత రకాలైనటువంటి జీవితాలు జీవించటం, ఏదో పేరుకు మాత్రం ఏసై బొమ్మను మార్చుకోవటం, లేకపోతే ఏసై చర్చిని మార్చుకోవటం, అట్లా కాదు. నిజంగా మన ప్రాచీన స్వభావాన్ని మార్చుకోవాలి. మన ప్రాచీన స్వభావాన్ని విసర్జించాలి, దాన్ని అసహించుకోవాలి. నాకు ఒకప్పుడు ఇలాంటి గుణం ఉండేది, ఇప్పుడు దాన్ని నేను యేసయ్య దగ్గరకు వచ్చినాక వదిలించుకున్నా. ఒకప్పుడు నేను ఇట్లా అబద్ధాలు కొండాలు చెప్పేదాన్ని, ఒకప్పుడు నేను ఇట్లాగా ముసలమ్మ ముచ్చట్లు చెప్పేదాన్ని, ఒకప్పుడు నేను ఇట్లాగా అనేక రకాలైనటువంటి పాపాలు, భయంకరమైనటువంటి అసహ్యమైన, దేవునికి వ్యతిరేకమైన అసహ్యమైన క్రియలు చేసేదాన్ని. కాబట్టి ఇప్పుడు ఆ ప్రాచీన స్వభావాన్ని నేను వదులుకుంటున్నాను. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లు రకరకాలైనటువంటి చాటింగ్లు, రకరకాలైనటువంటి పురుషులతో స్త్రీలతోటి మాట్లాడటాలు, డబుల్ మీనింగ్ డైలాగులు, ట్రిపుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేదాన్ని. ఇప్పుడు నేను ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నాను. ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడిని, ఒకప్పుడు అసహ్యమైన పదజాలం నా నోట్లో వచ్చేది, అనేక రకాలైనటువంటి లోక సంబంధమైన పదాలతో నా నోరు నిండిపోయి ఉండేది. ఇప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత నా ప్రాచీన స్వభావాన్ని విసర్జించాను. ఇప్పుడు నేను ప్రభువులాగా మారాను, ప్రభు మాటలు పలుకుచున్నాను, ప్రభు యొక్క పాటలు పాడుకుంటున్నాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇక 7వది మనం విసర్జించాల్సింది ఏంటంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3:8
3:8 చూడండి. అక్కడ ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులు అనువా వీటన్నిటిని విసర్జించుడి. ఆమేన్. దేవునికి మహిమ. విసర్జన అంటే ఏంటిది? మల విసర్జన లాంటిదే. విసర్జన అంటే వదిలించుకోవాలి వాటిని. ఏంటి అంట? కోపాన్ని వదిలించుకోవాలి. కోపం అన్నా ఆగ్రహం అన్నా రెండు దగ్గర దగ్గరే ఉంటాయి. కోపం నిత్యం వస్తూ ఉంటుంది, ఆగ్రహం ఎప్పుడో ఒకసారి వస్తుంది. తర్వాత దుష్టత్వం అంటే ఎప్పుడు ఇతరులకి కీడు చేసేది. తర్వాత దూషణ, ఎప్పుడు బూతులు, ఎప్పుడు దూషించటం, నిందలేయటం, ఇతరుల మీద చాడీలు చెప్పటం, దూషించుట, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఈ 5 రకాలైనటువంటి వాటిని మనం ఏం చేయాలంటే రోజు మనం యేసు రక్తం చేత కడుక్కోవాలి. యేసయ్య పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మన నాలుకను, మన పెదవులను కాల్చు అని అడగాలి. అలా మనం ప్రభువుని ఎప్పుడైతే అడుగుతాం, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉన్న ఈ 5 రకాలైన పాపాలను కాల్చివేసి మనకు విడుదలిస్తాడు. పరిశుద్ధాత్మకు అప్పగించుకొని, ప్రభువా నాకు ఈ బలహీనతలు ఉన్నాయ్యా, వీటి నుంచి నన్ను విడిపించయ్యా, నా పెదవులు కాల్చేయ, నా తలంపులు కాల్చేయ, నా హృదయాన్ని కాల్చేయ, నా ఆలోచనలు కాల్చేయ, నా ఊహలను కాల్చునైనా ప్రభువా అని ఆయన దగ్గర కూర్చొని ప్రభు పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసుకుంటూ కన్నీరు కాచుకుంటూ మొరపెట్టినప్పుడు ఆ యొక్క అనేక రకాలైనటువంటి వ్యర్థమైన వాటిని విసర్జించి వాటన్నిటిపైన జయం పొందే అధికారం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావములు. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని మనం విసర్జించాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటిది? సెల్ ఫోన్ పిచ్చి, తర్వాత పాటలు, సినిమా పాటలు, లేకపోతే షార్ట్ వీడియోస్ చూసే పిచ్చి, ఆ తర్వాత ఇంటర్నెట్లో అనేక రకాలైనటువంటి పాపాలు, వ్యర్థమైన వాటిని చూసేటటువంటి సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఏం చేయాలంట? సులువుగా చిక్కులు పెట్టు పాపాలన్నిటిని మనం విసర్జించాలి. చెప్పండి, ఏం చేయాలంట? విసర్జించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూడండి. యాకోబుకు రాసిన పత్రిక హెబ్రీ గ్రంథం పక్కనే ఉంటుంది. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే చూడండి. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆమేన్. సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వం. మన లోపల 2 రకాలైన పాపాలు ఉన్నాయంట. సమస్తమైన కల్మషం ఏంటంటే కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వం. మన కులం ఏందో తెలుసా, మా జాతి ఏందో తెలుసా, నేను ఎంత అందగత్తెనో తెలుసా, నేను ఎంత గొప్పనో తెలుసా, మేము ఎంత బలవంతులమో తెలుసా, మేము ఎంత శక్తిమంతులమో తెలుసా, మేము ఎంత ఐశ్వర్యవంతులమో తెలుసా అని విర్రవీగుచున్న గర్వాన్ని మనం ఏం చేయాలంట? విసర్జించాలి. సమస్త విధములైనటువంటి కల్మషాన్ని కూడా మనం ఏం చేయాలంట? విసర్జించాలి. చెప్పండి, ఏం చేయాలంట? విసర్జించాలి. ఇలాగా 9 రకాలైనటువంటి పాపాలను ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలు విసర్జించాలి. మొట్టమొదటిది ఏంటంట? శరీరిచ్చలను విసర్జించాలి. తర్వాత ఆత్మకు వ్యతిరేకమైనటువంటి పాపాలను విసర్జించాలి. 3వది రహస్య కార్యాలను విసర్జించాలి. 4వది ఏంటంట? జగడాలను విసర్జించాలి. 5వది ఏంటంట? దురాశలన్నిటినీ విసర్జించాలి. 6వది ఏంటంట? ప్రాచీన స్వభావాన్ని విసర్జించాలి. 7వది ఏంటంట? కోపము, బూతులను, ఆగ్రహమును వీటన్నిటినీ విసర్జించాలి. 8వది ఏంటంట? సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విసర్జించాలి. 9వది ఏంటంట? విర్రవీగుచున్న సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వాన్ని విసర్జించాలి. ఇలాగా ఈ 9 రకాలైనటువంటి వాటిని విసర్జించాలి. యేసు ప్రభు వారు హృదయంలో నుంచి ఎన్ని రకాలైనటువంటి పాపాలు బయటకు వస్తాయని చెప్పాడు? అవి మనిషిని హృదయంలో నుంచి బయలు వెళ్ళి ఆ మనిషిని అపవిత్రపరుస్తాయంట. ఆ మనుషుల్ని ఏం చేస్తాయంట? అపవిత్రపరుస్తాయి. ఈ 12 రకాలైనటువంటి లక్షణాలు మనిషి లోపల ఉంటే మనం అపవిత్రులమవుతాం. వాటి పేర్లు రాశాడు. 1 దురాలోచనలు, 2వది జారత్వములు, 3వది దొంగతనములు, 4వది నరహత్యలు, 5వది వ్యభిచారములు, 6వది లోభము, 7వది చెడుతనము, 8వది కామ వికారములు, 9వది మత్సరములు, 10వది దేవదూషణ, 11వది అహంభావము, 12వది అవివేకం. ఈ 12 మన దగ్గర ఉంటే మనం ఏమైపోతున్నాం అంటే అపవిత్రులమవుతాం.
ఈ అపవిత్రపరిచేటటువంటి 12 హృదయాల నుంచి బయటకు వస్తాయి కాబట్టి ఆ 12 శక్తులను మనం కనిపెట్టి వాటిని ప్రభువు సన్నిధిలో ప్రార్థనలో కూర్చొని, ప్రభా వీటి నుంచి నన్ను విడిపించయ్యా, విడిపించయ్యా, విడిపించయ్యా అని పాపక్షమాపణతో పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తే అలాంటి 12 రకాలైన హృదయంలో నుంచి వచ్చే పాపాలన్నిటి నుంచి మనల్ని విడిపించి నజరేయుడైన యేసు ప్రభువారు మనల్ని పవిత్రపరిచి స్థిరపరిచి వర్ధిల్లింపచేయును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.